మీరు ఒకటే అధ్యక్ష, నెల్లూరులోనే చూశాను అధ్యక్ష, అక్కడికి వెళ్ళి గొడవలు చేసి గందరగోళం చేశారు అధ్యక్ష, అతను పారిపోయాడు రిజైన్ చేసి. నేనేమంటానంటే అధ్యక్ష, కమిటీ వేయండి అధ్యక్ష, మీరు 17 మంది రాజీనామాలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? జరిగిందా? బెదిరించామంటారు కమిటీ. మరి ఒక్క నిమిషం కూర్చో, ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష. గౌరవ సభ్యులు చాలా స్పష్టంగా వైస్ ఛాన్సలర్స్ ని ఎన్డీఏ ప్రభుత్వం బెదిరించి రాజీనామా చేయించారు అని చెప్పారు, రికార్డులో ఉంది అధ్యక్ష. మీరు చెప్పారు ఎవరు బెదిరించారు చెప్పండి. ఎన్డీఏ కాదు, ఎవరు బెదిరించారు చెప్పండి. ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ, ఎవరు బెదిరించారు చెప్పానండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్. అధ్యక్ష, ఏదో రాయేస్తాం, మేమేదో మట్టేస్తాం, తర్వాత మీరు దులుపుకోండి అంటే ఏంటి అధ్యక్ష? ఇది పెద్దల సభ, వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలి కదా అధ్యక్ష. వాళ్ళు రాజీనామా చేశారు, ఎందుకు రాజీనామా చేశారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి. ఐఎమ్ నో ఇష్యూ. ఏపీపీఎస్సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి, ఐఎమ్ నో ప్రాబ్లం. కానీ ఎక్కడ బెదిరించానని ఎవరు చెప్పారు సార్? ఎవరు చెప్పారు సార్? అధ్యక్ష, ఎప్పుడు లేని విధంగా వైస్ ఛాన్సలర్స్ కోసం 500 మంది అప్లై చేశారు అధ్యక్ష. టాప్ యూనివర్సిటీస్ నుంచి రాజకీయ ప్రమేయం లేకుండా ఫస్ట్ టైం వైస్ ఛాన్సలర్స్ చేశాం అధ్యక్ష. సమాజం మొత్తం గర్వపడే విధంగా చేశాం, సామాజిక న్యాయం చేశాం అధ్యక్ష. గత ప్రభుత్వంలాగా ఒకరికే ఇవ్వలేదు, సామాజిక న్యాయం చేసినాం, అందరినీ క్యారీ చేశాం అధ్యక్ష. ఎన్ఏఆర్ ర్యాంకింగ్స్ ఎందుకు అధ్యక్ష? ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పడిపోయినాయి. గత ప్రభుత్వం కూర్చోండి అధ్యక్ష, మీరు మాట్లాడలేదు, ఆయన సత్య దూరం మాటలు మాట్లాడుతున్నారు. చెప్పిన ఎందుకు భయపడుతున్నారు మీరు? చంద్రశేఖర్ ఎందుకు భయపడుతున్నారు అధ్యక్ష? నేను అధ్యక్ష, హీ హాస్ టు విత్డ్రా ద స్టేట్మెంట్. ప్రతి మెంబర్ ఇట్లనే మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అసలు వైస్ ఛాన్సలర్ బెదిరిస్తాయంటే అధ్యక్ష? ఓకే, ఎవరు బెదిరించారు చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి, ఎవరు బెదిరించారు చెప్పండి. సార్, నేను కూర్చోండి. నేను ఎన్డీఏ ప్రభుత్వం బెదిరిస్తుంది అనే పదం నేను చెప్పలేదు. కానీ నేను ఒకటి చెప్తున్నాను సార్, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఎక్కడా కూడా వేరే గవర్నమెంట్ రాగానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ మూకుమ్మడిగా రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అధ్యక్ష. ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. 19 మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే 17 మంది రాజీనామాలు. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అధ్యక్ష. మాట తప్ప మడిమ తిప్పం అంటారు, ఇదే మాట తప్ప మడిమ తిప్పాం. ఏ అధ్యక్ష, గతంలో ఏమన్నారు? మాట తప్ప మడిమ తిప్పామన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది, మాట చెప్తున్నారు, మడిమ తిప్పుతున్నారు. ఏమన్నారు అధ్యక్ష? బెదిరించామన్నారు. నేను ఇప్పుడు తీసుకోండి అధ్యక్ష, కాదని హౌస్ వాయిదా వేయండి 5 నిమిషాలు చెప్పండి. నేను అధ్యక్ష, ప్రతిదీ అని చెప్తా పోతారు, మీరు హౌస్ వాయిదా వేయండి, రానియండి, మీరు చదవండి అధ్యక్ష, దయచేసి వెళ్ళండి అధ్యక్ష. విశ్వవిద్యాలయాలు సార్, విశ్వవిద్యాలయాలు అధ్యక్ష ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష? గవర్నర్ గారు అధ్యక్ష. గవర్నర్ గారు ఇస్ ద ఛాన్సలర్. గవర్నర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాలు నడుస్తాయి. అలాంటి దాంట్లో ఎవరో బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు వాళ్ళు చెప్పమనండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి ఎవరు బెదిరించారు. లోకేష్ ఫోన్ చేశారా? అనిత గారు ఫోన్ చేశారా? సవిత గారు ఫోన్ చేశారా? సంధ్యారాణి గారు ఫోన్ చేశారా? లేదంటే మా స్వామి గారు ఫోన్ చేశారా? ఎవరు ఫోన్ చేసి బెదిరించారో చెప్పమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్. నో, హీ హాస్ టు విత్డ్రా ద స్టేట్మెంట్ అధ్యక్ష. హీ హాస్ టు విత్డ్రా ద స్టేట్మెంట్. గౌరవ సభ్యులు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష. గతంలో ఏం చేశారు అధ్యక్ష? ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్లకుండా తాళాలు వేశారు అధ్యక్ష, మర్చిపోయారా? ఏపీపీఎస్సీ చైర్మన్ రూమ్ లోకి వెళ్ళినా తాళాలు వేసి పంపించారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడేది అధ్యక్ష, వీళ్ళు మాట్లాడేదా? చిత్తశుద్ధి కూడా వీళ్ళు మాట్లాడేదా? నో, హీ హాస్ టు విత్డ్రా ద స్టేట్మెంట్ అధ్యక్ష. గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఇది? గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడినట్టుంది అధ్యక్ష. హీఈస్ ద ఛాన్సలర్, ఆనరబుల్ గవర్నర్ ఇస్ ద ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీస్. ఇట్లా మారితే ఎట్లా? ప్రతి విషయం ఇట్లా మారితే ఎట్లా అధ్యక్ష?